ఓం శాంతి 2/4/2024 మధురమైన పిల్లలు, ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితో సాంగత్యాన్ని జోడించండి. సోదర దృష్టితో చూసినట్లయితే దేహాన్ని చూడరు, దృష్టి పాడవ్వదు, వాణిలో శక్తి ఉంటుంది. ప్రశ్న: తండ్రి పిల్లలకు రుణపడి ఉన్నారా, లేక పిల్లలు తండ్రికి రుణపడి ఉన్నారా? జవాబు: పిల్లలను మీరైతే అధికారులు, తండ్రి మీకు రుణపడి ఉన్నారు. పిల్లలను మీరు దానం ఇచ్చినప్పుడు దానికి 1కి 100 రెట్లు తండ్రి మీకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈశ్వరార్థం మీరేదైతే ఇస్తారో మరుసటి జన్మలో దానికి రిటర్న్ లభిస్తుంది. మీరు పిడికెడు బియ్యాన్ని ఇచ్చి విశ్వానికి యజమానులుగా అవుతారు. కావున మీరు ఎంతటి విశాల హృదయులుగా ఉండాలి. నేను బాబాకిచ్చాను అన్న ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు. ఓం శాంతి. ఇది పురుషోత్తమ సంగం యుగమని మ్యూజియంలలో, ప్రదర్శనలలో అర్థం చేయించాలి. కేవలం మీరు మాత్రమే వివేకవంతులు. కావున అందరికీ ఇది పురుషోత్తమ సంగం యుగమని ఎంతగా అర్థం చేయించాల్సి ఉంటుంది. అన్నింటికన్నా ఎక్కువ సేవ జరిగే స్థానం మ్యూజియం. అక్కడికి ఎంతో మంది వస్తారు. కానీ మంచి సేవాదారులైన పిల్లలు తక్కువగా ఉన్నారు. సెంటర్లన్నీ సర్వీస్ స్టేషన్లు. ఢిల్లీలో స్పిరిచువల్ మ్యూజియం అని రాయబడి ఉంది, కానీ ఆ పదంతో కూడా యథార్థ అర్థం రాదు. మీరు భారత్కు ఏ సేవ చేస్తున్నారని చాలామంది ప్రశ్నిస్తారు. భగవాను వాచ ఉంది కదా, ఇది అడవి, మీరీ సమయంలో సంగంయుగంలో ఉన్నారు. మీరు అడవికి చెందినవారు కాదు, అలాగే పుష్పాల తోటకు చెందినవారు కాదు. ఇప్పుడు పుష్పాల తోటలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. మీరు ఈ రావణ రాజ్యాన్ని రామరాజ్యంగా తయారు చేస్తున్నారు. ఇంత ఖర్చు ఎక్కడి నుండి వస్తుందని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరిలా చెప్పండి, బీకేలమైన మేమే చేస్తున్నాము. ఇప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుంది. మీరు కొద్ది రోజులు వచ్చి అర్థం చేసుకోండి, మేమేం చేస్తున్నాము, మా లక్ష్యం ఉద్దేశం ఏమిటి అని. వారు రాజ్యాలను అంగీకరించరు. అందుకే రాజుల రాజ్యాలను సమాప్తం చేసేశారు. ఈ సమయంలో వారు కూడా తమో ప్రధానంగా అయిపోయారు. అందుకే బాగా అనిపించరు. డ్రామానుసారంగా వారి దోషం కూడా లేదు. డ్రామాలో ఏదైతే జరుగుతుందో ఆ పాత్రను మనం అభినయిస్తున్నాము. కల్పకల్పము తండ్రి ద్వారా స్థాపన యొక్క ఈ పాత్ర నడుస్తుంది. ఇక్కడ ఖర్చు కూడా పిల్లలను మీరు మీ కొరకే చేస్తారు. శ్రీమతం అనుసారంగా మీ ఖర్చు మీరు చేసి మీ కొరకు సత్యుగ రాజధానిని తయారు చేసుకుంటున్నారు. ఇది ఇంకెవరికీ తెలియదు కూడా. గుప్త యోధులు అన్న మీ పేరు ప్రసిద్ధమైనది. వాస్తవానికి ఆ సైన్యంలో గుప్త యోధులు అంటూ ఎవరు ఉండరు. సిపాయిలకు రిజిస్టర్ ఉంటుంది. తమ పేరు, నంబర్ రిజిస్టర్లో లేకపోవడం అనేది జరగదు. వాస్తవానికి అన్నోన్ వారియర్స్, గుప్త యోధులు మీరు. మీ పేరు ఏ రిజిస్టర్లోనూ లేదు. మీకు ఆయుధాల శక్తి ఏమీ లేదు. ఇందులో దైహిక హింస అయితే లేదు. యోగ బలం ద్వారా మీరు విశ్వంపై విజయాన్ని పొందుతారు. ఈశ్వరుడు సర్వశక్తివంతుడు కదా. స్మృతి ద్వారా మీరు శక్తిని తీసుకుంటున్నారు. సతో ప్రధానులుగా అయ్యేందుకు మీరు తండ్రితో యోగం జోడిస్తున్నారు. మీరు సతో ప్రధానంగా అయితే రాజ్యం కూడా సతో ప్రధానమైనదే కావాలి. దానిని మీరు శ్రీమతంపై స్థాపన చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారు కాని కనిపించరో వారిని గుప్తమైన వారు అని అంటారు. మీరు శివబాబాను కూడా ఈ కనుల ద్వారా చూడలేరు. మీరు కూడా గుప్తమైన వారు. అలాగే మీరు శక్తిని కూడా గుప్తంగా తీసుకుంటున్నారు. మీరు పతితుల నుండి పావనులుగా అవుతున్నారని
మరియు పావనమైన వారిలోనే శక్తి ఉంటుందని మీరు అర్థం చేసుకున్నారు. సత్యుగంలో మీరందరూ పావనంగా ఉంటారు. వారి 84 జన్మల కథనే తండ్రి తెలియజేస్తారు. మీరు తండ్రి నుండి శక్తిని తీసుకుని పవిత్రంగా అయి మళ్లీ పవిత్ర ప్రపంచంలో రాజ్యభాగ్యాన్ని పొందుతారు. బాహుబలంతో ఎప్పుడూ ఎవ్వరూ విశ్వంపై విజయాన్ని పొందలేరు. ఇది యోగబలం యొక్క విషయము. వారు యుద్ధాలు చేస్తారు, కాని రాజ్యం మీ చేతిలోకి రానున్నది. తండ్రి సర్వశక్తివంతుడు కావున వారి నుండి శక్తి లభించాలి. మీకు తండ్రి గురించి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. మనమే స్వదర్శన్ చక్రధారులమని మీకు తెలుసు. ఇది అందరికీ గుర్తుండదు. పిల్లలను మీకు ఇది గుర్తుండాలి. ఎందుకంటే పిల్లలను మీకే ఈ జ్ఞానం లభిస్తుంది. బయటవారెవరూ దీన్ని అర్థం చేసుకోలేరు. అందుకే వారిని సభలో కూర్చోబెట్టడం జరగదు. పతిత పావనుడైన తండ్రిని అందరూ పిలుస్తారు, కాని తమను తాము పతితులుగా ఎవరూ భావించరు. పతిత పావన సీతారాం అంటూ ఏదో నామమాత్రంగా పాడుతూ ఉంటారు. మీరందరూ వధువులు, తండ్రి వరుడు. సర్వుల సద్గతిని చేసేందుకే వారు వస్తారు. పిల్లలను మిమ్మల్ని అలంకరిస్తారు. మీకు డబుల్ ఇంజిన్ లభించింది. రోల్స్ రాయ్స్ ఇంజిన్ చాలా బావుంటుంది. తండ్రి కూడా అటువంటి వారే. పతిత పావన రండి, మమ్మల్ని పావనంగా తయారు చేసి మీతో పాటు తీసుకువెళ్ళండి అని అంటారు. మీరందరూ శాంతిగా కూర్చున్నారు. ఎటువంటి చిడతలు, వాయిద్యాలు మొదలైనవి మోగించరు. ఇక్కడ కష్టతరమైన విషయమేదీ లేదు. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఎవరు కలిస్తే వారికి మార్గాన్ని తెలియజేస్తూ ఉండండి. తండ్రి అంటారు, నా భక్తులు లేక లక్ష్మీనారాయణలు, రాధాకృష్ణులు మొదలైన వారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ జ్ఞానాన్ని దానమివ్వాలి. దీనిని వ్యర్థంగా పోనివ్వకూడదు. పాత్రులకే దానమివ్వడం జరుగుతుంది. పతిత మనుషులు పతితులకే దానమిస్తూ ఉంటారు. తండ్రి సర్వశక్తివంతుడు. వారి నుండి మీరు శక్తిని తీసుకుని ఉత్తములుగా అవుతారు. రావణుడు వచ్చినప్పుడు కూడా అది త్రేతా ద్వాపరయుగాల సంగమం. ఇది కలియుగం మరియు సత్యుగం యొక్క సంగమం. జ్ఞానం ఎంత సమయం నడుస్తుంది మరియు భక్తి ఎంత సమయం నడుస్తుంది అన్న విషయాలన్నింటినీ మీరు అర్థం చేసుకుని అర్థం చేయించాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. ఎప్పుడైతే అనంతమైన తండ్రి వస్తారో అప్పుడు వినాశనం కూడా జరుగుతుంది. మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారో అప్పుడు. కొత్త ప్రపంచం యొక్క ఆది మరియు పాత ప్రపంచం యొక్క అంతం అంటే వినాశనం జరగనున్నది అని అర్థమవుతుంది. ప్రపంచం ఘోర అంధకారంలో పడి ఉంది. ఇప్పుడు దానిని మేల్కొల్పాలి. అర్ధకల్పం నుండి నిద్రించి ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదర దృష్టితో చూడండి. అప్పుడు మీరు ఎవరికైనా జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే మీ వాణిలో శక్తి వస్తుంది. ఆత్మే పావనంగా మరియు పతితంగా అవుతుంది. ఆత్మ పావనంగా అయినప్పుడే శరీరం కూడా పావనమైంది లభిస్తుంది. ఇప్పుడైతే లభించదు, ఎందుకంటే అందరూ పావనంగా అవ్వాలి. కొందరు యోగబలంతో, కొందరు శిక్షల ద్వారా అవుతారు. స్మృతి యాత్రలో శ్రమ ఉంది. బాబా ప్రాక్టీస్ కూడా చేయిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా బాబా స్మృతిలో వెళ్ళండి. ఫాదర్లు కూడా శాంతిగా క్రైస్తు స్మృతిలో వెళ్తారు మరియు క్రైస్తును తలుచుకుంటారు. భారతవాసులైతే అనేకులను స్మృతి చేస్తారు. తండ్రి అంటారు, ఒక్కరిని తప్ప
ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి. అనంతమైన తండ్రి ద్వారా మనం ముక్తి మరియు జీవన్ముక్తులకు హక్కుదారులుగా అవుతాము. క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. సత్యుగంలో అందరూ జీవన్ముక్తిలో ఉండేవారు. కలియుగంలో అందరూ జీవన బంధనంలో ఉన్నారు. ఇదెవరికీ తెలీదు. ఈ విషయాలన్నింటినీ తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు మళ్ళీ తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. అన్ని వైపులా చుట్టి వస్తారు. ఇది పురుషోత్తమ సంగం యుగమని, అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు అని మనుష్యమాతృలకు ఈ సందేశాన్ని ఇవ్వడం మీ కర్తవ్యం. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, పాపాలు అంతమవుతాయి. ఇదే సత్యమైన గీత. దీనిని తండ్రి నేర్పిస్తారు. మనుష్య మతం ద్వారా మీరు పడిపోయారు. భగవంతుని మతం ద్వారా మీరు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యమైన విషయమేమిటంటే, లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ బాబాను స్మృతి చేస్తూ ఉండండి మరియు పరిచయాన్ని ఇస్తూ ఉండండి. బ్యాడ్జులైతే మీ వద్ద ఉన్నాయి. వాటిని ఉచితంగా ఇవ్వడానికి ఏం పర్వాలేదు. కాని పాత్రులను చూసి ఇవ్వాలి. తండ్రి పిల్లలకు ఫిర్యాదు చేస్తున్నారు, మీరు లౌకిక తండ్రిని స్మృతి చేస్తారు కానీ పారలౌకిక తండ్రిని నన్ను మర్చిపోతున్నారు. మీకు సిగ్గుగా అనిపించటం లేదా? మీరే పవిత్ర ప్రవృత్తి మార్గపు గృహస్థ వ్యవహారంలో ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా తయారవ్వాలి. మీరు భగవంతునితో ఒప్పందం కుదుర్చుకున్నవారు. మీ లోపల చూసుకోండి, బుద్ధి ఎక్కడా భ్రమించడం లేదు కదా. తండ్రిని ఎంత సమయం స్మృతి చేశాను? తండ్రి అంటారు, ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించండి. ఇందులో పొరపాటు చేయకూడదు. సోదర దృష్టితో చూసినట్లయితే దేహాన్ని చూడరు, దృష్టి పాడవదు. ఇది కూడా అర్థం చేయించారు. గమ్యం ఇదే కదా. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది. మేం సోదరులము అని అందరూ అంటారు. మనుషులు బ్రదర్హుడ్, సోదర భావం అని అంటారు. అది సరే, మనం పరంపిత పరమాత్ముని సంతానం. మరి ఇక్కడెందుకు కూర్చున్నారు? తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారు. ఈ విధంగా అర్థం చేయిస్తూ ఉన్నతిని పొందుతూ ఉండండి. తండ్రికి సేవాదారులైన కుమార్తెలు ఎందరో కావాలి. సెంటర్లు తెరుచుకుంటూ ఉంటాయి. పిల్లలకు అభిరుచి ఉంది, అనేకుల కళ్యాణం జరుగుతుందని భావిస్తారు. కానీ సంభాళించే టీచర్లు కూడా మంచి మహారథులై ఉండాలి. టీచర్లు కూడా నంబర్ వారుగా ఉన్నారు. బాబా అంటారు, ఎక్కడైతే లక్ష్మీనారాయణల మందిరం ఉంటుందో, శివుని మందిరం ఉంటుందో, గంగా తీరం ఉంటుందో, ఎక్కడైతే చాలా పెద్ద గుంపు ఉంటుందో అక్కడ సేవ చేయాలి. కామం మహాశత్రువు అని భగవంతుడు చెప్తున్నారని అర్థం చేయించండి. మీరు శ్రీమతం అనుసారంగా సేవ చేస్తూ ఉండండి. ఇది మీ ఈశ్వరీయ పరివారం. ఇక్కడికి 7 రోజులు భట్టీలోకి వచ్చి పరివారంతో పాటు ఉంటారు. పిల్లలను మీకు చాలా సంతోషం ఉండాలి. అనంతమైన తండ్రి ద్వారా మీరు పదమ భాగ్యశాలిగా అవుతారు. భగవంతుడు కూర్చుని చదివిస్తారని ప్రపంచానికి తెలియదు. ఇక్కడ మీరు చదువుతున్నారు కావున మీకు ఎంత సంతోషం ఉండాలి. మనం ఉన్నతోన్నతంగా అయ్యేందుకు చదువుతున్నాము. ఎంతటి విశాల హృదయులుగా ఉండాలి. మీరు తండ్రిని రుణపడేలా చేస్తున్నారు. ఈశ్వరార్థం ఏదైతే ఇస్తారో దానికి ప్రతిఫలం మరుసటి జన్మలో తీసుకుంటారు కదా. బాబాకు మీరు సర్వస్వాన్ని ఇచ్చారు కావున బాబా కూడా మీకు సర్వస్వాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నేను బాబాకి ఇచ్చాను అన్న ఆలోచన మీకెప్పుడూ రాకూడదు. చాలామందికి లోపల నడుస్తుంది, మేమింత ఇచ్చాము,
కానీ మాకు ప్రత్యేకమైన పాలన ఎందుకు జరగలేదు? మీరు పిడికెడు బియ్యాన్నిచ్చి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు. బాబా అయితే దాత కదా. రాజులు రాయల్గా ఉంటారు. మొట్టమొదటిసారి వారిని కలిసినప్పుడు వారికి కానుకనిస్తాం, కాని వారెప్పుడూ చేతికి తీసుకోరు. సెక్రటరీ వైపుకు సైగ చేస్తారు. మరి శివబాబా అయితే దాత, వారెలా తీసుకుంటారు? వీరు అనంతమైన తండ్రి కదా. వీరి ముందు మీరు కానుక పెడతారు, కాని బాబా అయితే అందుకు ప్రతిఫలంగా 100 రెట్లు ఇస్తారు. కావున నేనిచ్చాను అన్న ఆలోచన ఎప్పుడూ రాకూడదు. ఎల్లప్పుడూ మేమైతే తీసుకుంటున్నాము అని భావించండి. అక్కడ మీరు పదంపతులుగా అవుతారు. మీరు ప్రాక్టికల్గా పదమాపదమ భాగ్యశాలిగా అవుతారు. చాలామంది పిల్లలు విశాల హృదయులుగా కూడా ఉన్నారు. అలాగే కొందరు పిసినార్లు కూడా ఉన్నారు. పదమాపదంపతులుగా మేమే అవుతాము, మేమే చాలా సుఖవంతులుగా అవుతాము అన్నది అర్థమే చేసుకోరు. ఎప్పుడైతే పరమాత్మ తండ్రి హాజరై ఉండరో అప్పుడు ఇండైరెక్ట్ గా అల్పకాలికంగా ఫలాన్ని ఇస్తారు. వారు హాజరై ఉన్నప్పుడు 21 జన్మల కొరకు ఇస్తారు. శివబాబా భండారా నిండుగా ఉంటుంది అన్న గాయనం ఉంది. చూడండి, లెక్కలేనంతమంది పిల్లలున్నారు. కాని ఎవరేమిస్తున్నారు అన్నది ఎవరికీ తెలియదు. అది తండ్రికి తెలుసు, మరియు తండ్రి యొక్క సంచికి బ్రహ్మకు తెలుసు. వారిలో తండ్రి ఉంటారు. వారు పూర్తిగా సాధారణంగా ఉన్నారు. దీని కారణంగా పిల్లలు ఇక్కడి నుండి బయటకు వెళ్లగానే ఆ నశామాయమైపోతుంది. జ్ఞానయోగాలు లేకపోతే గొడవలు జరుగుతూ ఉంటాయి. మంచి మంచి పిల్లలను కూడా మాయ ఓడించేస్తుంది. మాయ విముఖులుగా చేసేస్తుంది. ఏ శివబాబా వద్దకైతే మీరు వస్తారో వారిని మీరు స్మృతి చేయలేరా? లోపల అపారమైన సంతోషం ఉండాలి. మీరొస్తే మేం మీ వారిగా అవుతామని మీరు ఏ రోజు గురించైతే అన్నారో ఆ రోజు నేడు వచ్చింది. భగవంతుడు వచ్చి దత్తత తీసుకుంటారంటే మరి వారిని ఎంతటి అదృష్టవంతులు అనంటారు. ఎంతటి సంతోషంలో ఉండాలి. కాని మాయ సంతోషాన్ని పోగొట్టేస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, భగవంతుడు మనల్ని దత్తత తీసుకున్నారు. వారే మనల్ని టీచర్గా చదివిస్తున్నారు. అలా మీ పదమ భాగ్యాన్ని తలుచుకుంటూ సంతోషంగా ఉండాలి. ఆత్మలమైన మనం సోదరులము అన్న ఈ దృష్టిని పక్కా చేసుకోవాలి. దేహాన్ని చూడకూడదు. భగవంతునితో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మళ్లీ ఇక బుద్ధిని భ్రమింపచేయకూడదు. వరదానము. ఈ అలౌకిక జీవితంలో సంబంధాల శక్తి ద్వారా అవినాశీ స్నేహాన్ని మరియు సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠాత్మ భవ. ఈ అలౌకిక జీవితంలో సంబంధాల శక్తి పిల్లలైన మీకు డబల్ రూపంలో ప్రాప్తించింది. ఒకటేమో తండ్రితో సర్వ సంబంధాలు, రెండవది దైవీ పరివారంతో సంబంధాలు. ఈ సంబంధాల ద్వారా సదా నిస్వార్థ స్నేహం, అవినాశీ స్నేహం మరియు సహయోగం సదా ప్రాప్తిస్తూ ఉంటాయి. కావున మీ వద్ద సంబంధాల శక్తి కూడా ఉంది. మీరు ఇటువంటి శ్రేష్ఠ అలౌకిక జీవితం కల శక్తి సంపన్న వరదాని ఆత్మలు కావున అర్జీ పెట్టేవారిగా కాకుండా సదా రాజీగా ఉండేవారిగా అవ్వండి. స్లోగన్. ఏ ప్లాన్ అయినా విదేహిగా సాక్షిగా అయి ఆలోచించండి మరియు క్షణంలో ప్లేన్ స్థితిని తయారు చేసుకుంటూ వెళ్ళండి.
ఓం శాంతి.